అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ యొక్క అంశాన్ని మనం గమనించినట్లయితే ఈ 17వ అధ్యాయము 11వ వచనం నుంచి తర్వాత మనము 19వ వచనం వరకు ఆయన చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసినటువంటి ఆ యొక్క దినాల్లో ఆయన చేసినటువంటి ఒక కార్యాన్ని ఇక్కడ దేవుడు రాయించినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే ఇక్కడ 10 మంది కుష్ఠరోగుల్ని మనము చూస్తాము. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మమ్ము కరుణించమని కేకలు వేసి అడిగినట్లుగా యేసయ్య వాళ్ళని కనికరించి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు యాజకులకి కనపరుచుకునుడి అని చెప్పడము. తర్వాత వాళ్ళు ఆ యొక్క దారిలో వెళ్తూ ఉన్నప్పుడే వారు శుద్ధులయ్యట ద్వారా తర్వాత ఈ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. కానీ వచ్చినటువంటి వారెవరు? ఒక్కడు మాత్రమే, సమరయుడుగా ఉన్నటువంటి వాడు మాత్రమే వచ్చి ఆయనను తనకు కలిగినటువంటి ఆ యొక్క స్వస్థతకు గుర్తుగా ఆయనను మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము ఇక్కడ చూస్తామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కుష్ఠరోగము అనేటువంటిది చాలా అపవిత్రమైనటువంటి రోగముగా మనము చూడవచ్చు అన్నమాట. ఇక్కడ 12వ వచనం మనం గమనించినట్లయితే ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైతే వచ్చారు, కానీ వారు ఏం చేస్తూ వచ్చారంటే దూరమున నిలిచారనమాట. అంటే దగ్గరికి రావడానికి వాళ్ళకి ధైర్యం లేదు, దగ్గరికి రావడానికి వాళ్ళకి అర్హత లేదు, దగ్గరికి రావడానికి వారిలో ఉన్నటువంటి లోపం వారిని ఏం చేస్తుంది? ఆటంకపరుస్తూ ఉన్నదనమాట. అయితే ఎందుకు ఈ యొక్క కుష్ఠరోగం కలిగినటువంటి వారు దూరంగా నిలిచారు అనేటువంటి దాన్ని మనము ఆలోచించినట్లయితే లేవియా కాండంలో మనకు స్పష్టంగా ఒక మాట రాయబడుతున్నదనమాట. అంటే కుష్ఠరోగుల గురించి, వారి యొక్క వైఖరి గురించి, వారికి దేవుడు నియమించినటువంటి ఆ యొక్క కట్టడల గురించి అక్కడ రాయబడుతూ ఉన్నదనమాట. లేవియా కాండము 13వ అధ్యాయము 44వ వచనము మనం చూసినట్లయితే లేవియా కాండం 13వ అధ్యాయము 44వ వచనంలో చూడండి, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. అంటే కుష్ఠరోగం దేన్ని చూపిస్తుందంటే అపవిత్రతను చూపిస్తుంది అనమాట. కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటూ ఉన్నాడో వాడిని అపవిత్రుడుగా ఎంచేటట్లుగా అక్కడ రాయబడుతూ ఉన్నదనమాట. అయితే ఈ అపవిత్రుడైనటువంటి వాడు ఏం చేయాలి అంటే 45వ వచనంలో ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలెను. అంటే ఇతడు అపవిత్రుడు అనేటువంటి విషయాన్ని ఎవరు అతని దగ్గరికి రాకుండా తను పెదవులను కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళాలంట. ఎందుకంటే ఈ కుష్ఠరోగం అనేటువంటిది భయంకరమైనటువంటి వ్యాధిగా ఇక్కడ పరిగణించబడుతూ ఉన్నదనమాట. ఇంకా వాళ్ళు ఉండవలసినటువంటి స్థలం చూడండి. ఈ యొక్క 46వ వచనము చివరి అంశాన్ని మనము గమనిస్తే వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. అతను ఉండవలసినటువంటి స్థలం కూడా ఎక్కడంటే అందరూ ఉండేటువంటి స్థలంలో అతను ఉండటానికి అర్హత లేదనమాట. అతను పాలెమునకు వెలుపల ఉండాలి, అంటే దూరముగా బయట ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో కుష్ఠరోగం గురించి రాయబడుతూ ఉన్నది. మొట్టమొదటిగా ఈ యొక్క కుష్ఠరోగి తను అపవిత్రుడు అని గుర్తెరగాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉంటూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క కుష్ఠరోగి అందరితో కలిసి ఉండటానికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడుతూ ఉంది. ఇంకో విషయం మనం గమనించినట్లయితే అతను ఎక్కడుండాలి? దూరముగా ఉండాలి, పాలెమునకు వెలుపల అతను నివాసము చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ
దేవుని వాక్యంలో ఈ యొక్క కుష్ఠరోగం గురించి 3 విషయాలు రాయబడుతూ ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఆ యొక్క మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు, కానీ దూరంగానే ఉండి ఆయనకి ఎదురుగా నిలబడి అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేసే విధంగా ఎందుకు అరుస్తూ ఉన్నారంటే వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. యేసయ్యకి వాళ్ళు మాట్లాడేది వినబడుతుందో లేదో, వాళ్ళు అడిగేది వినబడుతుందో లేదో అనేటువంటి విధానంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా అంతే కదండి, దూరంగా ఉన్నప్పుడు ఎలా పిలుస్తాం? గట్టిగా కేకలేసినట్లుగా పిలుస్తాం. అదే దగ్గరగా ఉంటే నార్మల్గా మాట్లాడతాం అనమాట. అలాగే ఇక్కడ కుష్ఠరోగులు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఈ యొక్క కుష్ఠరోగం గురించి మనం ఆలోచించినట్లయితే మన జీవితాల్లో కుష్ఠరోగం ఒక అపవిత్రతను చూపిస్తూ ఉన్నట్లుగా మన జీవితాల్లో మనం కూడా ఎలా ఉన్నామంటే అపవిత్రమైనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మనకు అపవిత్రత దేని వల్ల వచ్చింది? ఇక్కడ వీరికి కలిగినటువంటి వ్యాధి వల్ల, వీళ్ళు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగం వల్ల వారికి అపవిత్రత అనేటువంటిది అనుగ్రహించబడుతూ వచ్చింది. అపవిత్రులుగా వాళ్ళు ఎంచబడుతూ వచ్చారనమాట. అయితే మన జీవితంలో మనకేమి కుష్టు లేదనమాట. అంటే మనకు శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉంటున్నాం, కానీ మన హృదయంలో మనము చేస్తూ ఉన్న పాపపు క్రియల ద్వారా మనం ఏం చేయబడుతూ వచ్చామంటే అపవిత్రులుగా చేయబడుతూ వచ్చాం. మనం అపవిత్రులము అనేటువంటిది ఎలాగూ మనకు తెలియజేస్తూ ఉన్నారంటే మనలో పాపం ఉన్నదని మనము ఎరుగుదుము. బయటికి మనం మంచిగా కనబడుతూ ఉండవచ్చు, మనము పాపం మేము చేయటం లేదు, మేము పరిశుద్ధులము అని మనలో మనము అనుకుంటూ అందరికీ అలా కనబడుతూ ఉండవచ్చు, కానీ మన హృదయంలో మనం చేసేటువంటి ఆలోచనలు, తరంపులు, జారత్వము, అపవిత్రత అనేకమైనటువంటి విషయాలు మనలో కలిగి ఉంటున్నట్లుగా దేవుని వాక్యంలో కూడా ఒక చోట రాస్తున్నాడు భక్తుడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో చివరి 3 లైన్లు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, పాపము చేసి తాము జరించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము. ఇక్కడ కొన్ని అపవిత్రమైనటువంటి కార్యాలు మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. మనలో మనం చేస్తూ ఉన్నటువంటి పాపము, తర్వాత జారత్వము, పోకిరి చేష్టలు, ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనము అపవిత్రులుగా ఎంచబడుతూ ఉంటూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇంకా మారు మనసు పొందినటువంటి వారి విషయమై నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉన్నాను అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే మన జీవితంలో మనం కూడా ఇంకా పాపపూరితమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో మనము ఉన్నప్పుడు పాపానికి దాసులుగా, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే పాపం చేసేటువంటి మన జీవితాల్లో, అపవిత్రులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో మనకు ఏ అర్హత లేదంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చేటువంటి అర్హత మనకు లేదనమాట. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది కదండి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే మన యొక్క హృదయం యొక్క అపరిశుద్ధతను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి పాపమును బట్టి మనము దేవుణ్ణి చూడటానికి అర్హత లేనటువంటి వారంగా, దేవునికి దూరంగా నిలబడవలసినటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఉన్నటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నామన్నమాట. అలాంటి మనల్ని పవిత్రపరిచినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎలాగున ఆయన అపవిత్రతలో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, ఎలాగున మన యొక్క అపవిత్రతను, మన యొక్క పాపమును, మన యొక్క జార కార్యములను ఆయన పరిశుద్ధపరుస్తూ వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం మనం చూసినట్లయితే చివరి 2 లైన్లు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉన్నది. అంటే
మనము నిజంగా అపవిత్రులమనే ఎంచబడతాం అనమాట. ఆ యొక్క కుష్ఠరోగులకేమో వాళ్ళ యొక్క కుష్ఠ రోగమును బట్టి వారు అపవిత్రులుగా ఎంచబడుతూ వచ్చారు. అయితే మన జీవితంలో మనం చేస్తూ ఉన్నటువంటి పాపమును బట్టి మనము అపవిత్రులముగా ఎంచబడుతూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క సిలువలో ఆయన అప్పగించుకొనుట ద్వారా ఆయన రక్తమునంతటిని, అంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము, యోహాను సువార్తలో ఆయన ఒక మాట అంటూ వస్తాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని. అంటే ఆయన పాపం లేకుండా జీవిస్తూ వచ్చాడు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, మానవుడుగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో ఏ పాపము లేదని, పాపమును గురించినటువంటి సవాలును అతను యేసు ప్రభు వారు వేసినట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే పాప లేనటువంటి రక్తమును మన కొరకై ఆయన కార్చు ద్వారా, ఆయన రక్తం వలన మనకు ప్రతి ఒక్క పాపము నుండి మనకు విడుదల, పవిత్రత అనేటిది అనుగ్రహించబడుతూ ఉన్నదనమాట. ఇంకా మనం చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే పాపము నుండి మాత్రమే కాదు, కానీ ఆయన మనల్ని పవిత్రులుగా చేసేది సమస్తమైనటువంటి దుర్నీతి నుండి కూడా ఆయన మనల్ని పవిత్రులుగా చేసేటువంటి దేవుడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క పవిత్రత అనేది మనకి ఎలాగ అనుగ్రహించబడుతూ వచ్చిందంటే, పరిశుద్ధమైనటువంటి రక్తము ఆ యొక్క శిలువ మ్రాను మీద కార్చబడుట ద్వారా మనకు పరిశుద్ధత, పవిత్రత అనేది మనకు అనుగ్రహించబడినట్లుగా దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి పరిశుద్ధతను, పవిత్రతను పొందినటువంటి నీవు నేను ఎలాగుంటున్నాం? ఆయనను ఆరాధిస్తూ ఉంటున్నామా? ఆ 9 మంది కుష్ఠరోగుల వలె మనము పవిత్రపరచబడినటువంటి వారమై, పరిశుద్ధపరచబడినటువంటి వారమై మౌనంగా తిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటూ ఉన్నామా అనేది మనం ఈ దినాన ఆలోచించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈ దినం ప్రభు దినము. ప్రభువును ఆరాధించడానికైతే నీవు వస్తూ ఉంటూ ఉన్నావు, ప్రభు మందిరానికైతే వస్తూ ఉన్నావు, కానీ ఈ యొక్క సమాజంలో ప్రభువును ధైర్యంగా ఆరాధించేటువంటి అనుభవంలో నీవు నేను ఉంటూ ఉన్నామా అనేది దేవుడి దినాన మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. లూకాసు వార్తలో ఉండేటువంటి 9 మంది కుష్ఠరోగులు వాళ్ళు స్వస్థత పొందారు, పవిత్రపరచబడ్డారు, అన్నీ చేశారు, కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఏమాత్రము దేవుని మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ అయితే ఒక సమరయుడు ఉన్నాడు వారిలో. ఆ సమరయుడు ఆయనను గొప్ప శబ్దంతో మహిమపరుస్తున్నాడు. తర్వాత ఆయన యొద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు, ఎంతో తగ్గించుకున్నాడు, ఆయనకు కృతజ్ఞుడిగా ఉంటూ వచ్చాడనమాట. అయితే నా జీవితంలో ఆ యొక్క సమరయుడుగా నీవు ఉంటున్నావా? లేకపోతే ఆయనను మహిమపరచకుండా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క 9 మంది కుష్ఠరోగుల్లాగా మనం ఉంటూ ఉన్నామా అనేది మనం పరీక్షించుకొని ఇది నాన్న ప్రభువుని హృదయపూర్వకంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేసినటువంటి మేలులకై, మన హృదయంలో ఉన్నటువంటి పాపమును పవిత్రపరచడానికి ఆయన సిలువలో చేసిన కార్యమైతేనేమి, మన జీవితంలో ఆయన అనుదిన జీవితంలో ఆయన చేస్తూ వస్తున్నటువంటి ప్రతి మేలు ఉపకారములకైతేనేమి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గొప్ప శబ్దంతో ఆయనను మహిమపరుస్తూ ఆయన పాదముల యొద్ద మనం కూడా తగ్గించుకొని సాగిలపడినటువంటి ఆ యొక్క సమరయుడి వలె ఉండాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అలాగున నిన్ను నన్ను దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్.